అందరికీ నమస్కారం అండి. ఈరోజు టమాటో నారు చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే అందులో మధ్య మధ్యలో గడ్డి కూడా అంత బాగానే వచ్చిందండి. ఆ తర్వాత చూపించేది చూడండి, ఒక్క టమాటో మొక్క పక్క దాంట్లో పడిపోయి లేచింది. అండ్ ఇవేమో ఆ, మిరపనారు అనమాట. అలాగే ఒక చిక్కుడు లేచింది మధ్యలోని. మిరపనారు బాగానే వచ్చింది. ఇవి ఇంకా పాతే అంత అవ్వలేదు. ఇదేమో చుక్కకూర. ఇదంతా కూడా చుక్కకూర లేచింది, కానీ అనుకున్నంతగా లేవలేదు. అవేవో గడ్డి కూడా మధ్యలో వచ్చేసింది. ఈ చుక్కకూర కొంచెం పెద్ద అయ్యాక దాన్ని మనం కోసుకోవచ్చు. ఇంకా ఆ నెక్స్ట్కి వెళితే ఇవన్నీ కూడా బెండ విత్తనాలు, అలాగే గోరు చిక్కుడు అనమాట. మధ్యలోని చిక్కుడు లేచి బరబట్టి లేచిందనమాట. అలాగే బీన్స్ కూడా వేశాను. చూడాలి, బీన్స్ అంతగా లేవలేదు ఎందుకో. బీన్స్ ఏమైందో తెలీదు. తర్వాత ఇక్కడ చూస్తే ఆనప వేశాను కదా, ఆనప. అలాగే కాకర దానంతట అదే లేచిందండి. ఆనప కాకర అనమాట. అలాగే ఇప్పుడు ఈ ఈ పక్కకు వస్తే ఇది ఒకటో రెండో చూసారా, ఎన్నో లేచాయి కదా. ఆ రోజు మీకు నేను చూపించాను ఇంతకుముందు వీడియోలోని దోశ. కానీ మిగిలిన ఒక మూడో నాలుగో మిగిలేయండి. అలాగే ఉంటుంది పంట. ఇదేంటంటే మొత్తం ఇవన్నీ కూడా తోటకూర. ఇంకా అసలు కోసే స్థితి రాలేదు. కానీ చూసారా, అప్పుడే మధ్యలో చిన్న చిత్త తీసి పారేశాను నేను. అలాగే ఇది ఎర్ర తోటకూర. ఈ రెండు కూడా కొంచెం ఎత్తు ఎదగంగానే కోసేయాలి, ఇంకంతే. అలాగే ముల్లంగి వేశాను నేను. ముల్లంగి కూడా అక్కడక్కడ లేచింది. ముల్లంగి బాగా లేవలేదు. చూడాలి ఏంటవుతుందో, ఇంకా జర్మినేట్ అవ్వాలేమో. తర్వాత ఇక్కడికి వచ్చేసేటప్పటికి మిగతా వైజాగ్ నుంచి తీసుకొచ్చిన మొక్కలలో ఈ మొక్క బాగా నిత్యమల్లి బాగా అయిందండి. అలాగే ఇక్కడ ఒక చిన్న అదే మనకి మందారం కూడా వేశాను కదా, మందారం కూడా చిన్న మొగ్గ పెట్టింది, ఇంకా పుయ్యలేదైతే. అలాగే చిన్న చిన్న మొక్కలు కొన్ని మాత్రమే లేచాయి, కొన్ని అయితే బతకలేదు ఎందుకో. ఎందుకంటే అప్పుడు చాలా ఎండలు కదా. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఎండలు అలాగే ఉన్నాయిలేండి. కానీ ఇది బెండ వేసింది ఒక 3 మొక్కలు. ఇవి పాత మొక్కలు అనమాట. ఆ మొక్కల్లోంచి ఈ బెండ లేచింది. ఏదో ఒకటో రెండో లాగా. ఆ బెండ మనం నారు వేసాం కదా, అవి బాగా లేస్తే పర్వాలేదు. ఇంకా సన్నజాజి మళ్ళీ అందుకుందండి. కట్ చేసి పడేసాం కదా అన్నీ. సో అన్ని మొక్కలు ఒక్కసారి పువ్వులన్నీ ఆగిపోయాయి అనమాట. ఇది ఎలాగో కోలియస్ ఇది. అలాగే బంతి బాగా లేచింది, కానీ బంతి మధ్యలో గడ్డి కూడా అంతే బాగా లేచిందండి. అవన్నీ తీసేస్తున్నాను. అందుకే బంతిని కట్ చేయాలి. ఇంకొంచెం ఎత్తు ఎదిగితే చిన్న టిప్స్ కట్ చేసేస్తే 2 జడలు వస్తుందన్నమాట. అంటే 2 కొమ్మల్లాగా వస్తుంది. అది ఒకటి చెయ్యాలి. ఇది కూడా ఇది ఏదో కాకర ఇది. అలాగే ఇదైతే అందంగా ఉంటాయి అంతే.